హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరితా ప్రతాప్. ఈరోజు దోస పిండితో గుంత పొంగనాలు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 2 ఆనియన్స్, 4 మిర్చి, కరివేపాకుని చిన్న సైజులో కట్ చేసుకోవాలి. చిన్న కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, ఆనియన్స్కి సరిపడా సాల్ట్ని వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. పిండికి సరిపడా సాల్ట్ని ముందుగానే వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు దోస పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని చిటికెడు కుకింగ్ సోడా వేసి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాలు గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న పిండిని వేసుకోవాలి. ఒక 1 మినిట్ మూత పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు పొంగనాలను టర్న్ చేసుకొని ఇంకో 1 మినిట్ కుక్ అయ్యాక తీసుకోవాలి. ఈ పిండిలో క్యారెట్ తురుమును కూడా వేసి చేసుకోవచ్చు. ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసి పిండిలో కలిపి పొంగనాలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి. వీటిని రాయలసీమ స్పెషల్ ఎర్రకారంతో లేదా పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. పొంగనాలను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.